వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎండిన పంట పొలాలకు ఎకరాకు 20,000 పరిహారం చెల్లించాలి. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర మండలం ఘర్షకుర్తిలో ఎండిన పంట పొలాలు పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్. కొండగట్టు అంజన్న సన్నిధిలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలు. కులగణన ప్రభావంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. వేములవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్ట్ భవనం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వచ్చే 4 ఏళ్లలో రామగుండం నియోజకవర్గంలో 14,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. ఇటీవల తెలంగాణలో జరిగిన 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ గ్రాడ్యుయేట్ సీటును కోల్పోవడంపై సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయాడని సీఎం ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గర ఉండి బీజేపీకి ఓట్లు వేయించాడు, అందుకే ఓడిపోయామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీపై మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లతో సంబంధం వల్లే బట్టి సమావేశానికి బీజేపీ రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ కులగణనతో సామాజిక న్యాయం జరిగిందని, మేము చేసిన కులగణన వల్లే ఇవాళ అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాయన్నారు. రైతులు బాధపడుతున్నారని తెలియగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తీర్మా డ్యాన్సులు వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణలో సవాల్ చేస్తే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పడవపెట్టి కాళేశ్వరం కట్ట కిందనే ఆరోపించారు. కరువు అంటున్నారు, పండిన పంట నివేదిక చూసి మాట్లాడాలి తప్ప మాట్లాడడం ఎందుకన్నారు. గతంలో 2 పంట 35 లక్షల ఎకరాలు వేశారు, కానీ ఇప్పుడు మొదటిసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాలలో రైతులు పంటలు వేశారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఆ చర్చకు నేను, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వస్తామని, కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి ఎన్ని పనులు కట్టాం, వాళ్ళు ఎన్ని ఇచ్చారో లెక్క తీద్దామన్నారు. ఒకవేళ అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ చేపట్టవద్దని ఓవైపు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్ ఆందోళనలు చేస్తూ అడ్డుపడుతూ మళ్లీ వాళ్లే భూసేకరణ చేయట్లేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 563 పోస్టులకు టీజీపీఎస్సీ అధికారులు పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షల తాలూకా ఫలితాలను తాజాగా టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం విడుదల చేశారు. అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల ఫలితాలను కూడా మంగళవారం విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ నెల 14న గ్రూప్ 3, 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను సైతం విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం పేర్కొన్నారు. కులగణన ప్రభావంతోనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన 5గురికి ఎమ్మెల్యే పదవులు దక్కాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వేములవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్ట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగణన ఎఫెక్ట్తోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 బీసీలకు ఎమ్మెల్సీగా అవకాశం లభించిందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు 5 ఎమ్మెల్సీలుగా రావడం బీసీ మంత్రిగా స్వాగతిస్తున్నానని తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండి 42% రిజర్వేషన్లతో పాటుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరారు. పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఒక్కో హాస్టల్ 200 కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించడంపై అన్ని పార్టీల నాయకత్వాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపిక అయ్యేటువంటి లిస్టు
బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ గురుకులాలు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి చుక్క ఒడిసి పట్టారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి చుక్కను విడిచిపెడుతున్నారని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జనగామలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పరిపాలన దక్షత లేదన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. వరంగల్ జిల్లాలోనే 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతుంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. సీఎం తన చేతకానితనానికి ప్రకృతి పేరు చెప్పి తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతోనే కరువు ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 33 రోజులు పంపులను ఆన్ చేయకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటి కరువుతో 1,00,000 ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లడంతో దక్షిణ తెలంగాణలో కూడా కరువు ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు రాష్ట్రంలో 2020 క్రికెట్ పాలన కాకుండా 20% కమిషన్ల పాలన చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆనందపడుతుండ్రు అని మాట్లాడండి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు? ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? ఎండలు ఎప్పుడు కొడతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి, ఇప్పుడు కూడా కొడుతున్నాయి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో, వాగుల్లో, వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా 1 ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు. ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ఎందుకు ఈ మాట నేను అంటున్నా? దేవాదులలో ఓఎండ్ఎం కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం వల్ల 33 రోజులు పంపులు, మోటార్లు ఆన్ చేయలేదు. 33 రోజులు ఒకవేళ పంపులు, మోటార్లు ఆన్ చేసి మన రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుంటే ఇవాళ ఈ కరువు వస్తుండేనా? రేవంత్ రెడ్డి తన చేతగాంతనాన్ని, తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి హరీష్ రావు గారి మీదనో, కేటీఆర్ గారి మీద నిందలేసుడో, ఎండల మీద, కాలం, ప్రకృతి మీద నిందలు వేసో నెపాలు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. కొండగట్టు అంజన్న సన్నిధిలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పవిత్రోత్సవ
త్రయాహీనిక కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. పవిత్రోత్సవాలలో భాగంగా మొదటి రోజు తిరుమంజనం, ఆరాధన, పవిత్ర ఆహ్వానము, పుణ్యవచనం, రక్షాబంధనం, ఋత్వికరణం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతార్చన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర అగ్ని హోమం, అభిషేకం నిర్వహించారు. అర్చన, మంత్రపుష్పం, విద్యాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. 3 రోజుల పాటు స్థాపిత దేవతారాధన, పవిత్రలకు జలాదివాసనం, బలిహరణం, వేద సద్వసం ఇత్యాది కార్యక్రమాలు స్వామివారికి నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి స్థానాచార్యులు కపీంద్ర శర్మ తెలిపారు. రంభావన విహారాయ కొండగట్టు నివాసిని సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామివారి క్షేత్రం కొండగట్టు. ఈ క్షేత్రంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు. ఈరోజు స్వామివారి సన్నిధానంలో పుష్పక్షేణారాధన, పుణ్యావాచనం, దీక్షా స్వీకారం చేసుకొని ప్రత్యేకరణం చేసుకొని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు, మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామివారు ఉత్సవమూర్తులు యాగశాలలో మనం వేంచేపు చేసుకున్నాం. అదేవిధంగా ద్వారతోరణ దశకుంభారాధన, స్థాపిత దేవత ఆరాధన, సూర్యకాంత శీలారాధన ద్వారా అగ్నిని కూడా ప్రతిష్టాపన చేసుకొని అగ్నిముఖంగా స్వామివారికి వివిధ రకాలైనటువంటి మూలమంత్ర హవనాలు, పంచసూక్త హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలు తదితర కార్యక్రమాలు కూడా ఈ పూట నడుస్తున్నాయి. ఈ యొక్క పవిత్రోత్సవం విశేషం ఏమిటంటే ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి సంవత్సర దోషం నిత్యారాధనలో కానీ నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం నిత్యారాధనలో జరిగేటువంటి లోప ప్రాయశ్చిత్తాల కొరకని స్వామివారి పవిత్రీకరణ చేయడం కొరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా మహేష్ బాబాసాహెబ్ బాధ్యతలు స్వీకరించారు. వేములవాడలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీతో పాటు వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డిని మంత్రిని కలిశారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీటీసీ ఆధ్వర్యంలో కోరుట్ల లారీ అసోసియేషన్ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లారీ డ్రైవర్లకు హెచ్ఐవి బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ అన్వర్, మొహమ్మద్ వాజిద్, ఉమేర్, రాజు, ఇమ్రాన్, షకీల్, బారీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి గవర్నమెంట్ డాక్టర్స్కి కానీ మా లారీ ఓనర్లకు, డ్రైవర్లకు సపోర్ట్ చేసినందుకు సాజిద్ భాయ్ కానీ, మల్లార్జున్ గారు కానీ, మన సంతోష్ గారు కానీ, మా మేడంకి కానీ, అనుష మేడం గారి అందరికీ పేరున కొరుట్ల లారీ అసోసియేషన్ నుంచి, జిల్లా డ్రైవర్ అసోసియేషన్ నుంచి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇలాంటి ప్రోగ్రామే మళ్ళీ 21 వార్డులో కూడా ఈ ప్రోగ్రాం పెట్టాలని మేము రిక్వెస్ట్ చేసినాం. మళ్ళీ ఒక వ్యాన్ అసోసియేషన్లో కూడా 5 తారీఖు నాడు పెట్టురని చెప్పినాం. ఇట్లనే చేసుకుంటా పోతే కొరుట్ల అనేది ఒక మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళ కానీ నేను రిక్వెస్ట్ చేసేది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా పోతరాజు సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సాయి చైతన్య మొన్నటి వరకు నార్కోటిక్స్ విభాగం ఎస్పీగా పనిచేశారు. ఇటీవల రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ల బదిలీ సందర్భంగా సాయి చైతన్యను నిజామాబాద్ సిపిగా నియమించిన విషయం తెలిసింది. సోమవారం ఉదయం నగరంలో ప్రసిద్ధ నీలకంఠేశ్వర దేవాలయంలో సతీ సమేతంగా కొత్త పోలీస్ కమిషనర్ పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపిగా బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తానని కొత్త కొత్వల పోతరాజు సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను జిల్లా పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ పసుపు రైతులు మద్దతు ధర లభించడం లేదంటూ ఆందోళనకు దిగారు. బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి మార్కెట్ యార్డును రైతులు సందర్శించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. క్వింటాలు ధర కనిష్టంగా 10,000 చెల్లించాలని జిల్లా కలెక్టర్ చెప్పి వ్యాపారస్తులు సిండికేట్గా మారి 8,000 కంటే ఎక్కువ చెల్లించడం లేదని రైతులు ఆరోపించారు. నగరంలో బస్టాండ్ వద్ద పసుపు రైతులు వచ్చి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏసీపీ రాజా వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ రైతులతో మాట్లాడి మార్కెట్ యార్డును సందర్శించారు.
తెలిపారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. 12 నుంచి 15 వేల మద్దతు ధర కావాలని ఈరోజు సిండికేట్ అయి కొనుగోలుదారులు పసుపు కొనడం బంద్ చేశారు. దాని గురించి ధర్నా చేశాం. కలెక్టర్ గారు ఆదేశించారు. 12 నుంచి 10-12 వేల మద్దతు ధర కావాలన్నారు. ఈరోజు కొనుగోలుదారు సిండికేట్ ఒక్కవారు రాలేరు కొనడానికి. మేము పొద్దున్న 9 నుంచి ఇక్కడ గంజలు నెరవేయడం, తిండి లేదు, తిప్పలేదు, ఇక్కడ ధర్నా చేస్తున్నాం రోడ్డు పైన సార్. మాకు మద్దతు ధర పలకాలి సార్. 10 నుంచి 12 కావాలి సార్. ఆ పసుపు బోర్డు, స్పైస్ బోర్డు వచ్చిందని ప్రకటించారు ఎంపీ అరవింద్ గారు అప్పుడు. ఇప్పుడేమో ఇక్కడ ఏది లేదు సార్. 8,000, 7,000 అంతా సిండికేట్ అయిపోయి కొనుక్కుంటారు. మొన్న మళ్ళీ 2 రోజులు అయితే బీట్లు బంద్ సార్. వారం దాకా బంద్. అందుకే ప్లాన్తో ఇదంతా సిండికేట్ అయ్యి మాకు కొనుగోలు దారులందరూ సిండికేట్ అయిపోయారు సార్. అస్సలు గంజిలకు రాలేదు సార్. అందుకే మేము ఇక్కడ ధర్నాకి వచ్చినాం సార్. కరీంనగర్ జిల్లా గర్షకుర్తిలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఎండిపోయిన పంటలకు ఎకరాన 20,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం గర్షకుర్తిలో ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ నింపితే రైతులకు సాగునీరు అందుతుందని అన్నదాతలు స్పష్టం చేశారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా నారాయణపూర్ రిజర్వాయర్ను కాళేశ్వరం జలాలతో నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో మండు వేసవిలో చెరువులు, కుంటలు మతల దూకితే వేసవి ఆరంభంలోనే కాంగ్రెస్ పాలనలో భూగర్భ జలాలు అడగండి, పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా తక్షణమే స్పందించి ఎండుతున్న పంటను కాపాడేందుకు సాగునీరు విడుదల చేయాలని, ఎండిపోయిన పంటలకు ఎకరాన 20,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం పనిచేయనట్టు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కింద ఎలా అయితే పంటలు ఎండిపోతున్నాయో, నీళ్లు రాకపోతున్నాయో, తాగే నీళ్లు దొరకపోతున్నాయో, మరి సేమ్ మళ్ళా 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు తెచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండనో మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అట్లాంటి ప్రభుత్వం చూస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ చూస్తే బాయిల మీద క్రేన్లు వచ్చేసినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కరెంటు లేక, నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి సార్ అని చెప్పి ఇలా రైతులు వాళ్ళ రోదన అరణ్య రోదనలాగా ఉంది. ముఖ్యంగా రామడుగు మండలంలో మొన్న మోతే, అదేవిధంగా కొరటపల్లి అన్ని గ్రామాలను సందర్శించినప్పుడు అక్కడ కొన్ని వేలాది ఎకరాలు ఎండిపోయినాయి. బోయినపల్లి మండలంలో కూడా తడగొండ, మల్కాపూరు, అదేవిధంగా కొడిమ్యాల, శ్రీరాములపల్లె ఇట్లా అనేక గ్రామాలలో పంటలు చాలా కొన్ని వేల ఎకరాలలో పంటలు ఎండిపోయి ఇవాళ తీవ్రంగా నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ నీటిని వెంటనే విడుదల చేసినటువంటి నీరును చెరువులలో కూడా నింపాలి. మరి ప్రతి చివరి ఆయకట్టు వరకు కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోని అని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మన నారాయణపూర్ రిజర్వాయర్ కోసం మేము కొట్లాడితే, బీఆర్ఎస్ అందరూ కొట్లాడితే, ఒకరోజు నీళ్లు విడుదల చేయడం, 4 రోజులు ఆపడం, దీని ద్వారా ఇప్పుడు ముందే చెప్తే మరి రైతులు ఈ పంటలు కూడా వేసుకోకపోదు. ఇవాళ పంటలు వేసుకొని పెట్టిన పెట్టుబడి రాక మరి ఇవాళ చాలా బాధకు గురవుతున్నటువంటి సందర్భం ఉన్నది. కనుక నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెంటనే అది D1, D2, D5 అన్ని కెనాల్స్లోకి నీళ్లు విడుదల చేయాలి. మొట్టమొదటిగా చెరువులు నింపాలి. నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎండిపోయిన పంటలకు వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేపించి వాళ్ళ పంటలకు నష్టపరిహారాన్ని అందజేయాలి. ఎకరానికి 10,000 చొప్పున మరి ఆ యొక్క నష్టపరిహారాన్ని అందజేయాలి. అదేవిధంగా 48 గంటల్లో మళ్ళీ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా చెరువులను నింపకపోతే ఈ యొక్క ఎండుతున్నటువంటి పంటలకు మరి నీళ్ళు ఇవ్వకపోతే రైతుల పక్షాన తప్పకుండా గంగాధరలో ధర్నా చేస్తాం. నీళ్ళు ఇచ్చే వరకు మరి రైతుల పక్షాన కొట్లాడతాం. కనుక వెంటనే ఈ ఎండిపోతున్నటువంటి పంటలన్నిటికీ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. నీటిపారుదల శాఖ మంత్రి మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారు వెంటనే స్పందించి. కరీంనగర్కు చెందిన సాయి యాదవ్ రక్తదానంతో ప్రాణదాతంగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్కు చెందిన సాయి యాదవ్ రక్తదానంతో ప్రాణదాతగా నిలిచారు. జగిత్యాలకు చెందిన దీపిక బ్రెయిన్ ట్యూమర్తో కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా అరుదైన B నెగిటివ్ రక్తం కావాల్సి ఉండగా తన మిత్రుల ద్వారా సమాచారం అందుకొని సాయి యాదవ్ రక్తదానం చేశారు. సకాలంలో స్పందించి రక్తదానం చేసిన సాయి యాదవ్ను పలువురు అభినందించారు. ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కరీంనగర్ కలెక్టర్ పవిలా సత్పతి ఆదేశించారు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పమిళ సత్పతి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో గత నెల రోజులుగా నిర్వహించలేని ప్రజావాణిని ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి పవన్ కుమార్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 226 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు 34 దరఖాస్తులు, కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయానికి 16, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 14 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులకు సత్వరం పరిష్కరించాలని ఆదేశించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు బకాయి పడ్డ ఆస్తి పన్నులు వెంటనే చెల్లించాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యం చేరుకోకుంటే ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల విషయంలో ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధుల నుంచి నెలాఖరులోగా చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఈజీఎస్ పనులు, ఎస్డీఎఫ్ పనులు పూర్తి చేయాలని, పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, ప్రహారీ పనులు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తూ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు టోకెన్ నంబర్ జనరేట్ చేయాలన్నారు. గ్రౌండింగ్ అయిన వాటికి ప్రోగ్రెస్ రిపోర్ట్, ప్రోగ్రెస్ అయిన వాటికి ఎంబీ రికార్డులు అవుతుండాలన్నారు. మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తూ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వ్యవసాయేతర భూముల వచ్చే 4 ఏళ్లలో రామగుండం నియోజకవర్గంలో 14,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడించారు. రామగుండం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పాలకుర్తి మండలం రామారావుపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి తొలి విడత ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అర్హులైన పేదలకు ఇండ్లను, అలాగే వివిధ సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మంజూరు కోసం కానీ, బిల్లుల కోసం కానీ దళారులను ఆశ్రయించవద్దని, ఎవరికైనా నయా పైసా ఇవ్వవద్దని సూచించారు. లబ్ధిదారుల పట్ల పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు 6 గలం కష్టపడి పండించిన పంటకు తరుగు పేరిట క్వింటాలకు 8 నుంచి 12 కిలోలు ఖర్చు చేసి రైతన్నలను నిలువ దోపిడీ చేశారని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత నుంచి రైతన్నల పంటలో గింజ తరుగు లేకుండా చేసి రైతన్నలకు లాభం చేకూరుస్తున్నామని తెలిపారు. మరి ఈరోజు ప్రజాప్రభుత్వమైన ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ఈరోజు ఎవరైతే అర్హులైనటువంటి పేదవారు ఉన్నారో, ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చాలా దాదాపుగా 15 రోజుల ముందు ప్రారంభించడం. ఈరోజు పైలట్ ప్రాజెక్ట్గా రామారావు పల్లెలో ఇళ్ళ కొరకు అప్పీల్ చేసుకున్నటువంటి వారు ఎవరెవరైతే మాకు పేదవాళ్ళం ఇల్లు లేదని చెప్పినారో వారిని అందరినీ గుర్తించి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు స్వయంగా నేను, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు అందరి సమక్షంలో ఇవాళ ఇంట్లో ముగ్గేసి పనిచేసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. రామగుండం, పాలకుర్తి అంతర్గామ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో సుమారుగా ఈ సంవత్సరం 3,500 ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఇంకా అవసరం అనుకుంటే పెంచైనా ఇచ్చే అధికారం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లో గల ఎస్ఆర్ కాలేజీలో రెసిడెంట్ విద్యార్థిపై వార్డెన్ దాడి చేశాడు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన వాజుద్దీన్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో వాజుద్దీన్ హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. చదవకుండా నిద్రపోతున్నాడని ఆదివారం హాస్టల్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ నిఖిల్ అనే వార్డెన్ కుట్టడంతో గాయాలయ్యాయి. తాను రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉండి చదువుతుండగా తనను అకారణంగా కొట్టాడని వాజుద్దీన్ తల్లిదండ్రులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు హాస్టల్కు వచ్చి ప్రిన్సిపాల్తో పాటు వార్డెన్లను నిలదీశారు. అప్పటికే వార్డెన్ను అక్కడి నుంచి పంపిణీ చేశారు. అయితే కుటుంబ సభ్యులు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న ప్రిన్సిపల్ హనుమంతరావును వివరణ కోరగా హాస్టల్లో ఎలాంటి ఘటన జరగలేదని చెప్పారు. संडे था तो प्रिंसिपल सर भी बोले रेस्ट दे दो बोल के आफ्टरनून में सबको, मगर सर रेस्ट नहीं दे के स्टडी आवर बिठाए सबको. तो फिर स्टडी आवर में नीचे मुंडी डाल के पढ़ ले रहा था मैं, तो उन्होंने आके सो गया क्या बोल के उठा के गालियाँ दे के फिर बाहर लेके क्वेश्चंस पूछ के मारना चालू करे.
खांधे पे, गर्दन पे और पीठ में मारे। खांधे पे मारे और यहाँ गर्दन पे। कपड़े निकाल के बता, पूरी निकाल अभी। శాంతి భద్రతల పరిరక్షణ తన మొదటి ప్రాధాన్యత అని నిజామాబాద్ కొత్త సిపిగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళల రక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమ దందాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అందరి సహకారంతో నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు. శాంతి భద్రత పరిరక్షణలకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అట్లానే మహిళా భద్రత పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది. నేను ఇన్ని రోజులు నార్కోటిక్స్ ఎస్పీగా పనిచేసి వచ్చాను. సో డ్రగ్స్ బారిన పడి మన యువత వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా మేము అన్ని విధాలా కృషి చేసి డ్రగ్స్ రహిత మన నిజామాబాద్ కానీ అట్లానే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడానికి అందరూ సాయశక్తిలో కృషి చేస్తాం. తప్పకుండా దాన్ని అచీవ్ చేస్తాం. అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం మన సొసైటీ ఉంది, సొసైటీని పీడిస్తూ ఉంది. అదేంటంటే సైబర్. అది టౌన్ లేదంటే సిటీలోనే కాదు, రూరల్ దాకా వచ్చింది. ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్దవాళ్ళనే లేకుండా చాలామంది దాని బారిన పడుతున్నారు. వాటి నుంచి మన ప్రజల్ని కాపాడడం మా యొక్క ప్రత్యేక ఫోకస్ ఆర్ అటెన్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మహిళా భద్రతకి రక్షణకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి స్పెషల్ ఫోకస్. అండ్ అటువంటి వారిని ఎక్కడి వారినా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి క్రైమ్ మీ ఏరియాలో జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కానీ లేదా మీకు అనిపించినా, మీకు ఇబ్బంది ఎదురైనా నిస్సంకోచంగా డైల్ 100కి కాల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎండిన పంట పొలాలకు ఎకరాకు 20,000 పరిహారం చెల్లించాలి. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర మండలం ఘర్షపూర్తిలో ఎండిన పంట పొలాలు పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్. కొండగట్టు అంజన్న సన్నిధిలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలు. కులగణన ప్రభావంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. వేములవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్ట్ భవనం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వచ్చే 4 ఏళ్లలో రామగుండం నియోజకవర్గంలో 14,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.